పోచమ్మ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే, ఫెన్రిక్ అనే వ్యక్తి అరకు ప్రాంతంలో ఒక కాఫీ ఎస్టేట్కు కొనుగోలు చేసి తన కుటుంబంతో కలిసి అక్కడికి వస్తాడు. ఆ ఎస్టేట్లో పూర్వం నుంచి కొలుస్తున్న పోచమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. స్థానికులు హెచ్చరికలను, బేఖాతరులను ఫ్రెండ్రిక్ ఆ విగ్రహాన్ని అక్కడ నుండి తొలగిస్తాడు. దీంతో కథలో చాలా మలుపులు రేకెత్తుతాయి. అయితే ఈ సిరీస్లో ప్లస్ పాయింట్లు ఏమిటంటే, సిరీస్ నిడివి తక్కువగా ఉండటం, కేవలం 5 ఎపిసోడ్లే, ఉత్కారం కలిగించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అరకు అందాలను చూపించిన సినిమాటోగ్రఫీ ఈ సిరీస్కు ప్రధాన బలంగా నిలిచాయి. అచ్యుత్ కుమార్ నటన మరియు సస్పెన్స్ మెయింటైన్ చేసిన తీరు అయితే చాలా బాగుంది. అయితే ఇందులో మైనస్ పాయింట్లు ఏమిటంటే, కథ కొంతవరకు ఊహించిన విధంగానే ఉంటుంది. కన్నడ నటీనటులు ఎక్కువ మంది ఉండడం వల్ల డబ్బింగ్ సరిగ్గా సెట్ కాకపోవడం కొంత మైనస్ చెప్పుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ మొత్తం 5 ఎపిసోడ్లు ఉండగా ఈ ఒక్కొక్క ఎపిసోడ్ సుమారు 30 నుంచి 40 నిమిషాల నిడివి మాత్రం ఉంటుంది. తక్కువ టైంలో చూసేందుకు ఇది చాలా వీలుగా ఉంటుంది. అంబాతి అర్జున్ పాత్ర బిగ్ బాస్ తరువాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అర్జున్ ఇందులో ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇక మిస్టరీ ఎలివేషన్స్ విషయానికి వస్తే, కథలో దైవమా లేక మనుషులు కుట్రనా అనే ఒక పాయింట్ని తీసుకుని డైరెక్టర్ చివరి వరకు బాగా మెయింటైన్ చేశాడు అనిపించింది. లొకేషన్స్ అయితే అరకు లోయలోని అందమైన మరియు కాస్త భయం కల్పించే అడవి ప్రాంతంలో చిత్రీకరణ జరగడం వల్ల విజువల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీకు సస్పెన్స్, థ్రిల్లర్ మరియు గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు ఇష్టమైతే మీకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కుటుంబంతో కలిసి చూడవచ్చు. అయితే కొన్ని థ్రిల్లర్ సీన్స్ పిల్లలకు కొంచెం భయంకరంగా అనిపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.